నమస్కారం. జై శ్రీమన్నారాయణ. శ్రీ మహాలక్ష్మి పురుషకారంగా ఎలా మనకు సహకరిస్తుంది చూద్దాం. యత్పదాంబోరుహధ్యాన విధ్వస్తా శేషకల్మషః వస్తుతాముపయాతోహం యామునేయం నమామితం. ఈ శ్లోకాన్ని భగవద్ రామానుజుల వారు చెప్పారు. వారి ఆచార్యులు పిరినంబి, వారి ఆచార్యులు స్వామి ఆళవందార్. వారికి యామునాచార్యులు అని ఇంకొక పేరు కూడా ఉంది. వారి కటాక్షం వలన రామానుజులు ఇంత గొప్పవారయ్యారు అని రామానుజులే చెప్పుకున్నారు. నాదమున్ల మనవడు యామునాచార్యులు. నాదమున్లు యామునాచార్యులు ఇద్దరు కాట్టుమన్నార్ కోయిల్ అనే ఊర్లోనే అవతరించారు. లక్ష్మీనాథ సమారంభ నాదయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని నాదమునుల యామునాచార్యుల మధ్యన ఉన్న ఆచార్యులు శ్రీమన్నారాయణుల దాకా కొనసాగి మధ్యలో ఉన్న వారందరినీ మనం రోజు స్మరిస్తాం. ఈ శ్లోకంలో ఈ విషయాలే చెప్పబడ్డాయి. అందరూ ఈ శ్లోకం రోజు చెప్పుకుంటాం. యామునాచార్యులు స్తోత్రరత్నం అనే ఒక స్తోత్రాన్ని, చతుశ్లోకి అని ఇంకొక స్తోత్రాన్ని రచించారు. స్తోత్రరత్నం శ్రీమన్నారాయణుడి గొప్పతనాన్ని చెప్పి ఆయన దగ్గర శరణాగతి చేసే స్తోత్రం. చతుశ్లోకి అమ్మవారు అంటే మహాలక్ష్మి గొప్పతనాన్ని చెప్పి ఆమెను శరణాగతి చేయడం, అందులో ఆమె గురించి విస్తారంగా చెప్పబడింది. మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మన దోషాలు ఆయన కంట్లో పడతాయి. అప్పుడు మనల్ని దండించాలని ఆయన అనుకుంటారు. ఆ సమయంలో అమ్మవారు మనల్ని సరిచేసి ఆయన దగ్గరకు నడిపిస్తుంది. ఆయనను సరిచేసి ఆయన కోపాన్ని తగ్గిస్తుంది. అంటే రెండు వైపులా ఇద్దరిని సరిచేసి ఒక దగ్గరికి చేరుస్తుంది. మనం ఎండిపోయిన చెట్టులాగా ఉంటాం. కొత్త చిగుళ్ళు తొడిగి భగవంతుని చేరడానికి అమ్మవారి పురుషకారం కారణమవుతుంది. అమ్మవారి కరుణ దొరకక నష్టపోయి ఏమీ చేయలేకుండా ఉన్నప్పుడు ఆమె కృప అనే చూపు కొద్దిగా పడగానే కొత్త చిగుళ్ళు తొడిగి లేచి నిలబడ్డట్టుగా మనం స్వామి దగ్గరికి వెళ్ళడానికి అధికారం అంటే అర్హత సంపాదిస్తాం. కాంతస్తే పురుషోత్తమ ఫణిపతి శయ్యాసనం వాహనం వేదాత్మా విహగేశ్వరో యవనికా మాయా జగన్మోహిని బ్రహ్మేశాది సురవర సదైత స్వద్దాసదాసీగణ శ్రీరిత్యేవ చ నామతే భగవతి భ్రూమకథం త్వాం వయం. మహాలక్ష్మి, నీ పేరు శ్రీ అని ఒక్క అక్షరం. శ్రీ అనే ఒక్క అక్షరాన్ని తెలుసుకోవడానికి నా జీవితం చాలదు. ఇంకా అనేక అక్షరాలతో కూడిన నీ నామాలను ఎలా అర్థం చేసుకుంటాను అని యామునాచార్యులు ఆశ్చర్యపోతారు. మహాలక్ష్మి భగవంతుడికి ఎలా ఉంటారు అంటే ఐశ్వర్యలక్ష్మి, సంపదలకు మూలం, ఇవన్నీ వాస్తవమే కనపడతాయి. అది ఆమె యొక్క గొప్పతనాల్లో పెద్దదేం కాదు. అంతకంటే మన వంటి వారి పాపాలను పోగొట్టి భగవంతుడి కోపాన్ని తగ్గించి మనల్ని ఆయన దగ్గరకు చేర్చడమే గొప్పతనం. అదే ఆమెకి తృప్తినిచ్చే పని. దాన్ని పురుషకారం అంటారు. ఒక పని జరగాలంటే దానికి మధ్యవర్తి ఒకరు ఉండాలి. ఇరు పక్షాలను సరిదిద్ది దోషాలు తొలగించి ఇద్దరిని ఒక దగ్గరకు చేసేవాళ్ళు ఉండాలి. ఎవరలా చేస్తారో వారిని పురుషకారభూతులు అంటారు. భగవంతుడిని పురుషుడిగా చేసి ఇంకా ఇంకా ఇచ్చేట్టుగా చేస్తుంది. ఆత్మలందరినీ పురుషులుగా చేసి భగవంతుడి వైపు నడిపిస్తుంది. అందుకని అమ్మవారు పురుషకారభూత. ఆమె భగవంతుడిని వదిలి ఎప్పుడూ ఉండదు. అనపాయిని, కరుణారూపమే లక్ష్మి, కారుణ్యం రూపయతీతి అని అంటారు. భగవంతుడి కారుణ్యం నివురు కప్పిన నిప్పులాగా ఉంటుంది. ఆయన కోపాన్ని తగ్గించి, ఆయన స్వాతంత్రాన్ని తగ్గించి మన మీద కృపను చూపించేట్టు చేసేదే మహాలక్ష్మి. కాబట్టి దేవాలయంలో ముందు మనం ఆమె సన్నిధికి వెళ్ళి ఆమెని సేవించి
ఆమె కృప, కరుణ పుచ్చుకొని అక్కడి నుంచి స్వామి దగ్గరికి వెళ్తాం. ఈ లోపల అమ్మవారు మనవాడొస్తున్నాడు అని స్వామివారికి తెలియజేస్తుంది. మనం అక్కడ ఆమె ముందు పోయి నిలబడగానే మనం వచ్చామని స్వామికి తెలియజేస్తుంది. అమ్మ తెలియజేసింది కాబట్టి మన వైపు కృపా దృక్కులు సారించాలని, కోపాన్ని చూపించకూడదని స్వామి నిర్ణయం తీసుకుంటారు. ఈ అర్థాన్నంతా చెప్పింది స్వామి యామునాచార్యులు. వారి కృప మనందరి మీద ఎప్పుడు ఉండాలని కోరుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మీకు రోజు ఈ వీడియోలు శ్రీమణిహారం అనే యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాయి. మీరు రోజు విని మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తే బాగుంటుంది. మీ అభిప్రాయాలు మాకు ఎంతో విలువైనవి. దాంతోపాటు శ్రీమణిహారం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలను లైక్ చేయాలని ఆశిస్తున్నాం. మీ ప్రోత్సాహమే ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించడానికి సహాయపడుతుంది. జై శ్రీమన్నారాయణ.